Hi, welcome to Uma Parimalam YouTube channel. Um, we are still in Vizag. సో వైజాగ్లో అని ఎందుకు చెప్తున్నారంటే మళ్ళీ బీచ్లో వాక్కి వెళ్తున్నప్పుడు నాకు ఒక పెద్ద బస్సు కనపడింది. బ్లాక్ కలర్ బస్సు అనమాట. ఎలక్ట్రిక్ బస్సు. చాలా పెద్ద బస్సు. ఏదో ఊరు నుంచి వచ్చింది. ఎవరో మామూలుగా కామన్గా వస్తూ ఉంటారు ఊరు చుట్టానికి. సో అలా అని చూస్తే అక్కడ అలా వాకింగ్ చేస్తూ ఉంటే కోకోనట్ ఆ గ్రూవ్స్ దగ్గర స్టూడెంట్స్ కో ఎడ్యుకేషన్ కాబోలు కాలేజీ పిల్లలు పిక్నిక్ వచ్చారు బస్లో. వాళ్ళు ఏంటంటే ఆడపిల్లలు సెపరేట్గా, అంటే నేను ఐఎమ్ జస్ట్ వాచింగ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి చూస్తే కొంతమంది ఆడపిల్లలు ఒక సెపరేట్గా, కొంతమంది మగపిల్లలు సెపరేట్గా ఫిజికల్ ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ చేత కబడ్డీ ఆడిస్తున్నారు సెపరేట్గా. సో చాలాసేపు అది చూసిన తర్వాత నాకేంటో చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటివి చూసి చాలా రోజులు అయిపోయింది నిజం చెప్పాలంటే. అసలు ఇంకా కాలేజీలో ఇలాగా ఎంటర్టైన్ చేస్తున్నారా పిల్లల్ని అని ఆశ్చర్యం అనిపించింది. కొంచెం ముందుకు వెళ్తే ఇదే కాలేజీ పిల్లలు అనుకుంటా, దే ఆర్ ప్లేయింగ్ కో అంటారు కదా, మేము ఇవన్నీ ఆడేవాళ్ళం. కో ఆట అనేవాళ్ళం. ఇలా లైన్గా కూర్చుని ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు, అది అప్పట్లో ఆడేవాళ్ళం. ఇది మిక్స్డ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపేసి ఆడిస్తున్నారు. మళ్ళీ ఇంకొంచెం దూరం వచ్చేటప్పటికి వాళ్ళంతా రౌండ్గా కూర్చుని క్విజ్ ప్రోగ్రాం జరుగుతుంది. ఇవన్నీ చూశాక నాకు ఎంతో సంతోషం అనిపించి మా కాలేజ్ డేస్ గుర్తుకొచ్చాయి. మా కాలేజ్ కానీ మా స్కూల్ కానీ, ఫర్గెట్ అబౌట్ కాలేజ్, స్కూలింగ్, ప్రైమరీ స్కూల్ కానివ్వండి, సెకండరీ స్కూల్ కానివ్వండి, ఆ తర్వాత కాలేజ్ కానివ్వండి, వీ హ్యాడ్ వండర్ఫుల్ టైం. నేను అంతకుముందు కూడా చెప్పాను, నేను చదివింది మా బందర్లో ఉండింది లేడీ ఆంతిల్ గవర్నమెంట్ జూనియర్ లేడీ ఆంతిల్ హై స్కూల్. అది లేడీ ఆంతిల్ మేడం స్టార్ట్ చేశారనమాట. అందులో మాకు లేనివంటూ లేవండి. చదువుతో పాటు ఎక్సలెంట్ టీచర్స్, చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయంటే, క్రాఫ్ట్, హెమ్మింగ్ చేయటం, కర్చీఫ్ మడిచి అసలు సూదుల దారం ఎక్కించడం తెలియదు నాకు. అలాంటిది ఆ స్కూల్లో నేను హెమ్మింగ్ ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న ఎంబ్రాయిడరీస్ ఎలా చేయాలి, ఈ అనేక రకాల క్రాఫ్ట్ వర్క్ ఒక క్లాస్ ఉండేది. తర్వాత అసలు టైం టేబుల్ సెట్ చేయటం వాళ్ళు ఓవరాల్ అనమాట. తర్వాత ఒక మోరల్ క్లాస్ ఉండే, మోరల్ స్టోరీస్, ఒక మోరల్ పట్టుకొని ఆ స్టోరీ చెప్పి చివరికి మోరల్తో ముగించేవారు. ఇంకొకటి ఎన్సీసీ ఇష్టం లేని వాళ్ళు స్కౌట్స్ ఉండేది. ఇవి కాక గార్డెన్ వర్క్ చేయించేవారు. స్కూల్ అంతా రాళ్ళు ఏరేవాళ్ళం, గాజు పెంకులు రాళ్ళు ఏరేవాళ్ళం. అది సోషల్ వర్క్ ఏదో అంటుండేవారు. గార్డెన్లో మొక్కలు నాటడం, మొక్కలకి నీళ్లు పోయటం, అవన్నీ ప్లాంటేషన్, ఇవన్నీ చేయించేవారు. ఇవి కాక గేమ్స్ పీరియడ్, గేమ్స్లో వాలీబాల్, నాట్ వాలీబాల్, త్రోబాల్, బ్యాడ్మింటన్ ఉండేది కాదు, రింగ్, టెనికాయిట్ అనేవాళ్ళు, రింగ్, కో, ఇట్లా రకరకాల, బాంబింగ్ ద సిటీ, దాని ఏదో అనేవారు. ఇది కూడా ఇన్ని రకాలు ఆడిచ్చేవారు. ఇవి కాక కల్చరల్ యాక్టివిటీస్, భువన విజయం, ఇవన్నీ నాటకాలు వేసేవాళ్ళు. రోమియో అండ్ జూలియట్, భువన విజయం. తెలుగు టీచర్ అయితే ఇవి, ఇంగ్లీష్ టీచర్ అయితే ఈ షేక్స్పియర్ నావెల్స్లో తీసి అవి చేయించేవారు అనమాట. ఎన్ని రకాల యాక్టివిటీస్ అండి. దట్ స్కూల్ ప్రొడ్యూస్డ్ క్వైట్ ఎ నెంబర్ ఆఫ్ డాక్టర్స్, ఇంజనీర్స్. మేం కాదు, మేం తప్ప అందరూ దే achieved, reached their goals. ఎక్సలెంట్ టీచింగ్, కోచింగ్, ఓవరాల్ డెవలప్మెంట్ ఉండేది. ఇప్పుడు ఏదండి పాపం పిల్లలకి, అది నాకు గుర్తుకొచ్చింది. ఈ పిల్లల్ని చూస్తే ఆహా, ఏం స్కూలు, ఏమి కాలేజ్ ఇది, ఇంత బాగా అసలు ఎంటర్టైన్మెంట్ అంటే తెలుసా పాపం పిల్లలకి? అలాగా అంటే పేరెంట్స్ ఫోర్స్ కూడా ఉందండి. అట్లీస్ట్ వాళ్ళ బాల్యాన్ని బాల్యంగా వెళ్ళటం లేదు. ఒక కోళ్ల ఫామ్లో సఫకేట్ చేసి, అసలు ప్లే గ్రౌండ్ లేని స్కూల్స్లో, సిటీస్లో ఉంటాయి బిల్డింగ్స్లో, కాంక్రీట్ బిల్డింగ్స్లోకి వాళ్ళని తీసుకెళ్ళి పడేసి, ఒక ఆట లేదు, ఒక పాట లేదు,
ఒక పాటలు, పాటలు మ్యూజిక్ క్లాస్ ఉండేది, డాన్స్ క్లాస్ ఉండేది, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, ఇన్ని రకాలు ఓవరాల్ డెవలప్మెంట్‌తో పెరిగి నేను ఇందాక చెప్పినట్టుగా బోలెడు మంది డాక్టర్స్ అండి, బోలెడు మంది ఇంజినీర్లు అండి, బోలెడు మంది లెక్చరర్స్ అండి ఆ స్కూల్లో చదివిన వాళ్ళు. ఇంకా అసలు ఇప్పుడు స్కూల్స్‌లో పిల్లల్ని చూస్తూ ఉంటే అంటే పిల్లలు అనాలా, పాపం పిల్లలు తప్పు కాదది. ఇప్పుడు నేను తలుచుకుంటున్నాను గదా! నా బాల్యం ఎంతో అద్భుతంగా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఐయామ్ వెరీ హ్యాపీ టు గో ఇంటు మై చైల్డ్‌హుడ్ అండ్ టు ఎంజాయ్ ఆల్ ద డేస్ విచ్ ఐ స్పెండ్. కానీ ఈ పిల్లలకి ఇప్పుడు ఆ మధుర స్మృతులనేవి ఉన్నాయా? ఉండవు. వాళ్ళకి ఐఐటీ కోచింగ్స్ కదా! చిన్నతనం నుంచి ఐఐటీ అంటున్నారు. ఇప్పుడు ఏఐ గూడా చెప్తారేమో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మరి ఫస్ట్ క్లాస్ నుంచే చెప్తారో, యూకేజీ నుంచో మొదలుపెడతారో తెలీదు. వాళ్ళు కూడా అలాగే ఏ ఫీలింగ్స్ లేకుండా, ఏ ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ లేకుండా పెరిగిపోతున్నారు. ఒకే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్‌ని 10 కాలేజీలు పంచుకుంటున్నాయి. మా కాలేజీలో ఒకే నంబర్ 1 ర్యాంక్ మా కాలేజీ నుంచి మేము ప్రొడ్యూస్ చేశామంటారు. పక్క కాలేజీ వాడు క్లెయిమ్ చేస్తాడు. వాళ్ళలో వాళ్ళకి కాంపిటీషను. అందులో కూడా 3 సెక్షన్స్, 2 సెక్షన్స్, వీక్ స్టూడెంట్స్‌ని ఒక సెక్షను, బ్రైట్ స్టూడెంట్స్ మీదే వాళ్ళకి కాన్సంట్రేషన్ అంతా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే కదా! దే ఓన్లీ బ్రింగ్ ర్యాంక్స్ ఫర్ దెమ్. సో చదువు అనేది ఒక కమర్షియల్ బిజినెస్ అయిపోయింది. చదువు అనేది ఒక బిజినెస్, తల్లిదండ్రులకి బిజినెస్సే. ఏంటి వీళ్ళంతా తల్లిదండ్రులకి ఎలా అంటే వీళ్ళు బాగా చదివేసేసి ర్యాంకులు తెచ్చుకొని, ఫ్రీ సీట్స్ తెచ్చుకొని, అమెరికా వెళ్ళిపోయి వీళ్ళకి డబ్బులు డాలర్స్ మార్చి కుప్పలు పంపితే దే ఆర్ హ్యాపీ. అచీవ్‌మెంట్ అది వాళ్ళ సక్సెస్. ఇప్పుడు మరి ఐ డోంట్ నో వేర్ ది సొసైటీ ఈజ్ లీడింగ్. వాళ్ళకి ఇక ఏమి ఆలోచన, వాళ్ళు కూడా ఒక బ్రెయిన్ డెవలప్మెంట్ ఒక సైడే వెళ్తోంది. కానీ నిన్న ఆ పిల్లల్ని చూస్తే నాకు ఎందుకో దీని గురించి ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్స్ టు ఆల్ ద పేరెంట్స్. అట్లీస్ట్ వాళ్ళ బాల్యాన్ని వాళ్ళకి ఇవ్వండి. మనం ఎంజాయ్ చేసినట్టే మన పిల్లలకి వాళ్ళ చిన్నతనాన్ని, వాళ్ళ బాల్యాన్ని ఎంజాయ్ చేయనియండి. ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ద కిడ్స్. వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. సాటర్డే సండే నలపొద్దు, రుద్దొద్దు, స్పెషల్ కోచింగులు వద్దు. Let them enjoy, let them feel the fresh air. That's it. Var.